డే 6 బూమ్తాంగ్లో మొదటగా మెంబాడ్ షో. దీన్నే బర్నింగ్ లేక్ అని కూడా అంటారు. ఇది ట్యాంగ్ లోయల్లో ప్రవహిస్తున్న నీటి మధ్యన ఏర్పడిన చిన్న సరస్సు. లోతు చాలా ఎక్కువగా ఉంటుంది. భూటాన్ వాళ్లకు దీనిపై ఒక నమ్మకం ఉంది. 1476లో పేమా లింగ్పా దీనిలోకి వెలుగుతున్న నెయ్యి దీపంతో దూకేశాడని, ఆ తర్వాత కొంత సమయానికి అదే వెలుగుతున్న దీపంతో సహా నిధులు మరియు విగ్రహాలను వెంట తీసుకొని వచ్చాడని దీన్ని పవిత్ర స్థలంగా భావిస్తారు. పర్యాటకులకు సందర్శన స్థలంగా మారింది. మా తదుపరి ప్రయాణం బూమ్తాంగ్ ఎయిర్పోర్ట్. దీన్నే బాత్ పలాతాంగ్ ఎయిర్పోర్ట్ జకార్ అని అంటారు. వారానికి 2 సార్లు మాత్రమే ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది ఇక్కడ. నది పొడవునా లోయలో ఒక చిన్న ఎయిర్ స్ట్రిప్ ఇది. 18,000 జనాభాకు ఉన్న ఎయిర్పోర్ట్ ఇది. మా 3వ సందర్శన స్థలం చోద్రక్ ఖర్చు మోనస్ట్రీ. పురాతనమైన మోనస్ట్రీ. పెయింటింగ్, స్ట్రక్చర్ పాతకాలం నాటి కళలను జ్ఞప్తికి తెప్పిస్తుంది. 250 మంది బౌద్ధ సన్యాసులకు ఆవాసం ఇక్కడ. మా 4వ సందర్శన స్థలం తాంగ్షింగ్ లఖాంగ్. ఇది బర్నింగ్ లేక్లోకి దూకిన పేమా లింగ్పాచే స్థాపించబడిన మోనస్ట్రీ మరియు లోపల దేవాలయము కూడా ఉంది. దీని నిర్మాణం ఎప్పటికప్పుడు ఎక్స్టెండ్ చేస్తూ వెళుతున్నారని తెలిసింది. మా తదుపరి ప్రయాణం జకార్ జోంగ్. దీన్నే క్యాస్టిల్ ఆఫ్ వైట్ బర్డ్ అని కూడా అంటారు. ఎత్తైన ప్రాంతంలో 50 మీటర్ల ఎత్తైన టవర్స్తో దీన్ని నిర్మించారు. దీన్ని నిర్మాణాన్ని 1549లో టిబెటన్ అయిన లిమ్ న్యాగి వంగ్చుక్ చేపట్టగా 1667 వరకు పూర్తి చేశారు. ఇది సెంట్రల్ భూటాన్ మరియు ఈస్ట్ భూటాన్ వారికి ఒక దృఢమైన స్థావరంగా ఉంటూ టిబెటన్స్ దురాక్రమణ నుండి కాపాడింది. ఇది మొట్టమొదటి రాజు అయిన గోంగ్సర్ ఉంగ్యాంగ్ వాంగ్చుక్ గారికి ఆవాసంగా వాడారు. ప్రస్తుతం డిస్ట్రిక్ట్ పరిపాలనా భవనంగా వాడుతున్నారు. మా చివరి మజిలీ కొంత సమయం బూతాంగ్ నది తీరాన స్థానిక ప్రజలతో గడిపి ఈ రోజును ముగించాము.